హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి సోషల్కి సంబంధించినటువంటి ప్రీవియస్గా అడిగిన ఎగ్జామ్లో మనల్ని ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్స్లో క్వశ్చన్స్ అడిగారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. మన రాష్ట్రంలో ఈ నదులు మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం గురించి తెలియజేసే గీతం ఏది అనేసి ఇచ్చారండి. మన రాష్ట్రంలోని నదులు అలాగే మన రాష్ట్రంలోని సుసంపన్న వారసత్వం గురించి తెలియజేసేది ఏవండి? కింది వాటిల్లో మనకు వందే మాత్రం, జనగణమన, మా తెలుగు తల్లి, జయము జయము భరతమాత అనేసి ఇచ్చారు. సో ఏదండి మా తెలుగు తల్లి అనేటటువంటిది ఈ దీంట్లో వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నదులు కానీ అలాగే సుసంపన్న వారసత్వం గురించి మనకు ఈ గీతంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ వచ్చేసి 3 అండి, మా తెలుగు తల్లి. నెక్స్ట్ క్వశ్చను, భారత సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో ఉన్నాయి. సో దేంట్లో అండి? సామవేదంలో మనకు భారతీయానికి సంబంధించినటువంటి సంగీతంలో యొక్క మూలాలు వచ్చేసి మనకు ఈ సామవేదంలో ఉన్నాయి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, మలివేద కాలంలో అనుసరించిన పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు, దుస్తువులను బంగారు దారంతో కుట్టడము, ధ్వని, తంత్రి, వాయు అనే 3 రకాల సంగీత వాయిద్యాలు వాడేవారు, నెక్స్ట్ రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు నిర్వహించడం అనేసి ఇచ్చారండి. సో మనకు మలివేద కాలంలో వచ్చేసి ఎటువంటి పద్ధతులను అనుసరించేవారు అంటే ఇక్కడ రాజ్యాన్ని విస్తరించడం కోసము అశ్వమేధ రాజసూయ యాగాలను నిర్వహించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4. అప్పట్లో కులాంతర వివాహాలపై నిషేధం ఉందండి. అలాగే దుస్తులను వచ్చేసి బంగారు దారంతో కుట్టేవాళ్ళు కాదు. సో ఇలాంటి సంగీత వాయిద్యాలు కూడా వాడేవారు కాదు. నెక్స్ట్, దిగానికాయ అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. దిగానికాయ అనేది వచ్చేసి మనకు ఏమవుతుందండి? ఇది బౌద్ధ వాగ్మేయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో మొదటి దాన్ని వచ్చేసి దిగానికాయ అనేసి పిలుస్తారండి. బౌద్ధ వాగ్మేయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో ఒక నికాయని మొదటి దాన్ని, ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని ఏమని పిలుస్తారండి? దిగానికాయ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చను, అశోకుడు తన శాసనాలలో ఉపయోగించిన లిపి ఏది? చాలాసార్లు అడగడం జరిగిందండి. సో ఏ లిపి అండి? బ్రహ్మీ లిపిని ఎక్కువగా అశోకుడు తన శాసనాలలో ఉపయోగించారు. కొన్నిట్లో వచ్చేసి ఖరోష్ఠి లిపి అని కూడా ఉందండి. సో 1 and 2 రెండు కూడా మనకు రైట్ అవుతుంది. అశోకుడు ఎక్కువగా తన శాసనాల్లో ఉపయోగించిన లిపి వచ్చేసి బ్రహ్మీ లిపి అనే చాలా చోట్ల ఉంది. కానీ ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో చూసి ఖరోష్ఠి అని కూడా దానికి ఇచ్చారండి ఆల్టర్నేటివ్గా. కాబట్టి ఈ రెండు మనకు ఉంటే వాటిల్లో ఏది పెట్టినా కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలం పైనున్న 71% నీటిలో మన అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం ఎంత? సో ఎంత అండి? మొత్తం మనకు 71% నీరు ఉన్నప్పటికీ దాంట్లో 1% మాత్రమే మనం వాడుకోవడానికి మన అవసరాలకు ఉపయోగపడుతుందండి. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలైనటువంటి సుల్తానా రజియా వీరి కుమార్తె అనేసి ఇచ్చారు. ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళా పాలకురాలు ఎవరు అంటే సుల్తానా రజియా అండి. సో ఈ సుల్తానా రజియా ఎవరి కుమార్తె? ఇల్తుత్మిష్ అండి. ఇల్తుత్మిష్ యొక్క కుమార్తె ఈ సుల్తానా రజియా. నెక్స్ట్ క్వశ్చన్, అడ్డపట్టు సుంకం అనగా మనకు దేనిపైన విధించేటటువంటి పన్ను అనేసి అడిగారండి. ఇది వచ్చేసి మనకు గొర్రెల మందపై విధించేటటువంటి పన్నును వచ్చేసి అడ్డపట్టు సుంకం అంటారండి. అడ్డపట్టు సుంకం అని దేన్ని పిలుస్తారు? గొర్రెల మందపై విధించేటటువంటి పన్నుని. నెక్స్ట్ క్వశ్చను,
దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు ఎవరు? కబీర్ అండి. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, ముసాయిదా రాజ్యాంగము భావ వ్యక్తీకరణ కొరకు ప్రజల ముందు ఉంచబడినటువంటి సమయం ఎంత అనేసి ఇచ్చారండి. సో ఎంత సమయం ఉంచారండి? దాదాపు 8 నెలల సమయం అయితే ఉంచడం జరిగింది. ఈ ముసాయిదా రాజ్యాంగము భావ వ్యక్తీకరణ కొరకు వచ్చేసి ప్రజల ముందు ఉంచబడిన సమయం ఎంత అంటే 8 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వయసు పూర్తయ్యే వరకు తన పదవిలో కొనసాగవచ్చు. సో ఎంతవరకు అండి? ఇది వచ్చేసి మనకు 62 సంవత్సరాల వరకు అండి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి దాదాపు 62 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు తన పదవిలో అయితే కొనసాగించేటటువంటి అధికారం అయితే ఉందండి. నెక్స్ట్ క్వశ్చను, మోటార్ వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలండి. మోటార్ వాహనాన్ని నడపడానికి కనీస వయోపరిమితి వచ్చేసి 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చను, సుగుణ స్థానిక దుకాణం నుండి 25,000 విలువైన కొత్త మొబైల్ ఫోన్ను కొనుగోలు చేసింది. వారం రోజుల తర్వాత ఫోన్ హఠాత్తుగా ఆగిపోయి పనిచేయలేదు. సుగుణ దుకాణదారుని పాడైన ఫోన్కి బదులుగా కొత్త ఫోన్ ఇవ్వమంది. అందుకు ఆయన నిరాకరించాడు. అప్పుడు ఆమె వీరికి ఫిర్యాదు చేయవలెను అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో వచ్చేసి మనకు పోలీస్ స్టేషను, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక, సివిల్ కోర్టు, జిల్లా కోర్టు అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదికకు వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వవచ్చు. ఏటవాలు ప్రాంతాలలో నేలకోతను తగ్గించడానికి క్రింది వాటిలో సరి అయిన పద్ధతి ఏది అనేసి అడిగారండి. సో ఏటవాలు ప్రాంతాలలో ఎక్కువ మనము ఏ పద్ధతిని వాడతామండి? టెర్రస్ సాగు అండి. టెర్రస్ సాగు అనేటటువంటి దాన్ని వాడటం వల్ల మనకు నేలకోతను అయితే తగ్గించవచ్చు. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది విధానం మీ వంటగదిలోని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ను ఆదా చేయవు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి పప్పును వండడానికి ముందు నానబెట్టాలి. ఆప్షన్ 2 ప్రెషర్ కుక్కర్లో ఆహారాన్ని వండటం. ఆప్షన్ 3 వంట కోసం గ్యాస్ వెలిగించే ముందు కూరగాయలను తరిగి ఉంచడము. ఆప్షన్ 4 వచ్చేసి తక్కువ మంట మీద మూత లేని పాత్రలో ఆహారాన్ని వండటం అనేసి ఇచ్చారండి. సో ఏ విధానం ద్వారా మనము గ్యాస్ని ఆదా చేయలేము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకుంటే మనము పప్పును ముందుగా నానబెట్టడం వల్ల ఏంటంటే మనకు తొందరగా ఉడికిపోతుంది, గ్యాస్ అనేది ఆదా చేయవచ్చు. ప్రెషర్ కుక్కర్లో ఆహారం అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి దీంట్లో కూడా ఆదా చేయొచ్చండి. నెక్స్ట్ వంట గ్యాస్ వెలిగించే ముందు కూరగాయలను తరిగి ఉంచడం, ముందే తరిగి పెట్టుకోవడం వల్ల కూడా మనకు గ్యాస్ అనేది ఆదా చేయొచ్చు. తర్వాత తక్కువ మంట మీద మూత లేని పాత్రల్లో ఆహారాన్ని వండడం వల్ల ఏంటంటే మూత పెట్టకుండా వండితే మనకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దీంట్లో గ్యాస్ అనేది ఆదా చేయలేము. సో ఆప్షన్ 4 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, ఈ వ్యవసాయ విధానంలో భూమిని ఆహార ఉత్పత్తికి, పశువుల మేత పండించడానికి, పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారండి. సో మనకు విస్థాపన వ్యవసాయము, మిశ్రమ వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయము, సంచార పశువుల పెంపకం అనేసి ఇచ్చారు. సో ఏదండి? మిశ్రమ వ్యవసాయంలోనండి. మిశ్రమ వ్యవసాయం అంటే మనకేంటంటే దీంట్లో భూమిని ఆహార ఉత్పత్తికి గాను అంటే వాళ్ళు పంటలు వేసుకోవడానికి అంటే వాళ్ళు తినడానికి పంటలు వేస్తారండి. దాంట్లోనే పశువులకు మేత వేయడం జరుగుతుంది. అలాగే పశువుల పెంపకానికి కూడా అక్కడ ఆ భూమిని అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో
సో ఈ విధానాన్ని ఏమంటాము? మిశ్రమ వ్యవసాయం అనేది చెప్తామండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమ ఈ రంగానికి చెందింది అనేసి వచ్చారు. HAL అండి, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి మనకు ఏ రంగానికి చెందిందండి? ప్రభుత్వ రంగ పరిశ్రమ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింద ఇవ్వబడిన చారిత్రక సంఘటనల జాబితా నుండి ఖచ్చితమైన తేదీని చెప్పగల సంఘటనను గుర్తించండి అనేసి వచ్చారండి. ఖచ్చితమైన తేదీ మనము ఇక్కడ మొఘల్ పాలన ఎప్పుడు ప్రారంభమైంది అంటే చెప్పలేమండి. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం లోపల అని చెప్పగలము. బ్రిటిష్ పాలన కూడా అంతే, టీ తాగడం కూడా అంతే. సో కరెక్ట్గా చెప్పగలిగింది ఏంటిది అంటే మహాత్మా గాంధీ హత్య జరిగిన రోజు ఏది అనేసి మనము చెప్పగలము. కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గత 250 సంవత్సరాల భారతదేశ చరిత్రను వ్రాయటానికి చరిత్రకారులు ఈ క్రింది ముఖ్యమైన ఆధారాలను ఉపయోగించేవారు అనేసి ఇచ్చారండి. సో మన భారతదేశ చరిత్రను రాయాలి అంటే వాళ్ళు వేటిని ఉపయోగించాలండి? బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికార రికార్డులు వీటన్నిటిని చూసి వాళ్ళు మన భారతదేశ చరిత్రను అయితే రాయగలరు. సో ఇక్కడ స్పానిష్, డచ్, చర్చ్ పాలన ఇవన్నీ కాదండి. మనల్ని ఎక్కువగా పరిపాలించింది ఎవరు? బ్రిటిష్ వారే. కాబట్టి వారి పాలనకు సంబంధించిన అధికారుల రికార్డులను చూసి మన భారతదేశ చరిత్రను రాయడానికి వాళ్ళు ఉపయోగించేవారు. నెక్స్ట్, భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవటానికి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరము. అది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన తత్వశాస్త్రాల పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని అభిప్రాయపడిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే లార్డ్ మోకలేనండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, స్త్రీ పురుషుల మధ్య సామాజిక వ్యత్యాసాలను విమర్శిస్తూ స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ప్రచురించిన రచయిత్రిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. స్త్రీ పురుష తులన అనేటటువంటి పుస్తకాన్ని ప్రచురించిన రచయిత్రి ఎవరండి? తారాబాయి షిండే అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, 1952 మరియు 62 మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినది ఎవరు? 1952, 62 మధ్యలో అండి ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది. సో ఎవరు వహించారండి? కృష్ణ మీనన్ అండి. కృష్ణ మీనన్. నెక్స్ట్ క్వశ్చను, 13 సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పని చేస్తున్నాడు. ఈ సన్నివేశంలో ఉల్లంఘించబడిన ప్రాథమిక హక్కు ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఏ హక్కును వీళ్ళు ఉల్లంఘించడం జరిగిందండి? పీడనాన్ని నిరోధించే హక్కు. సో ఏమవుతుందండి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ పీడనాన్ని నిరోధించే హక్కు. నెక్స్ట్ క్వశ్చను, అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం అనేది. సో ఇది చట్టాలకు సంబంధించి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు ఏ చట్టం కిందకి వస్తుందండి? నేర చట్టం కిందకి వస్తుంది. అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం అనేది నేర చట్టము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన సమూహాల శాతం ఎంత అనేసి ఇచ్చారండి. సో దాదాపు మనకు ఎంతమంది అండి? 45% మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చను, 15వ శతాబ్దం నాటి భక్తి సాంప్రదాయానికి చెందిన కవి, నేత కార్మికుడు అయిన ఇతను వ్యక్తులకు కులమతాల ఆధారంగా గుర్తించే వారిని ఎదురించాడు. సో ఎవరండి? 15వ శతాబ్దానికి చెందినటువంటి భక్తి సాంప్రదాయానికి చెందిన కవి కూడా అంట. సో ఎవరండి ఆ కవి? సంత్ రవిదాస్. ఆప్షన్ 2.
నెక్స్ట్ క్వశ్చను, భారత రాజ్యాంగం నీరు, ఆరోగ్యము, విద్య మొదలైన వాటిని ఈ హక్కులో భాగంగా గుర్తించింది అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మనకు ఏ హక్కు కిందకి వస్తాయండి? జీవించే హక్కు కిందకి వస్తాయి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఉత్తర మైదానాలలోని నవీన, తరుణ, వరద మైదాన నిక్షేపాలను ఇలా పిలుస్తారు. ఉత్తర మైదానాలలోని నవీన మరియు తరుణ వరద మైదాన నిక్షేపాలను వచ్చేసి ఎలా పిలుస్తారండి? వీటికి ఖాదర్ అంటారు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, లు అనేది ఈ కాలం యొక్క గమనించదగిన లక్షణం అనేసి ఇచ్చారండి. లు అనేది ఏంటిదండి? వేడి వాతావరణానికి సంబంధించినటువంటి పవనాలను లు అని మనము చెప్తూ ఉంటాం ఎక్కువగా. సో లు అనేది ఏ కాలానికి సంబంధించింది? వేడి వాతావరణానికి సంబంధించింది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, జనన రేటు అనగా అనేసి ఇచ్చారండి. జనన రేట్ అంటే ఏంటండి? ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగినటువంటి సజీవ జననాల సంఖ్యను వచ్చేసి మనము జనన రేటుగా తీసుకుంటామండి. ఒక సంవత్సరానికి సో ఎంతమందికి? ప్రతి 1000 మందికి అండి. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి కలిగినటువంటి సజీవ జననాల సంఖ్యను మనము జనన రేటుగా చెప్తాము. నెక్స్ట్, మసాయి సమూహం వారి భూభాగంలో చారిత్రక మార్పుల కారణంగా ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏది అనేసి ఇచ్చారండి. సో వాళ్ళు ఏమి ఎదుర్కొన్నారండి? మేత భూములను కోల్పోవటము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రవర్తన నియమావళి ప్రకారము రాజకీయ పార్టీలు దేనిని చేయరాదు అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? కులము, మతము పేరుతో ఓట్లు వేయమని అభ్యర్థించడం అయితే చేయకూడదండి. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే అవుతుంది. మిగిలినవి చూద్దాము. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోని పంపిణీ చేయడము, అలాగే టెలివిజన్ ప్రకటనలను ఉపయోగించడము, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా మనకు చేయకూడదు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలోని అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడము ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము అనేసి ఇచ్చారండి. సో ఏ కార్యక్రమం అండి? మనకు ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అండి. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ప్రకారము గ్రామీణ ప్రాంతాలకు, చిన్న పట్టణాలలో అక్షరాస్యులైనటువంటి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య